రైట్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ముద్రగడ దారిటు అన్న విషయంలో ఏపీలో చర్చనీయాంశంగా మారింది. 2 రోజుల నుంచి ముద్రగడ పద్మనాభంతో జనసేన టీడీపీ నేతలు వరుసగా భేటీ అవుతున్నారు. టీడీపీ జనసేన కూటమిలోకి రావాలని ఆహ్వానించారు. ఇదే సమయంలో వైసీపీ కూడా ముద్రగడను కలిసేందుకు యత్నిస్తుంది. తోట త్రిమూర్తులతో రాయబారం పంపింది. అయితే తోట త్రిమూర్తులను కలిసేందుకు విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఏ పార్టీలో చేరతారన్న ఉత్కంఠ కొనసాగుతుంది. కాకినాడ జిల్లాలో ఆసక్తికరమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారోనని దానిపైనే పలు చర్చలకు దారితీస్తుంది. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో విభేదించడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహయాత్ర సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పోటీకి తన సిద్ధంగా ఉన్నానని బహిరంగ లేఖ రాయడంతో ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే గత 3 రోజుల నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గానికి నాయకత్వం వహించే బలమైన నాయకుడిగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం ద్వారా కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకును తమ ఖాతాలోకి వేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బుధవారం జనసేన తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడను కలిసి చర్చించారు. జ్యోతిల నెహ్రూ ముద్రగడతో సమావేశమై టీడీపీ జనసేన కుటుంబాలకు మద్దతు తెలపాలన్నారు. తాజాగా వైసీపీ నేతలు సైతం ముద్రగడతో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నాయకులు తోట త్రిమూర్తులు మరికొందరు నాయకులు కలిసి ముద్రగడతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ తోట త్రిమూర్తులను కలిసేందుకు పద్మనాభం విముఖత వ్యక్తం చేశారు. దీంతో ముద్రగడ ఏ పార్టీలో చేరుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.